దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి సమస్తము కూడా మేలుకరంగానే దేవుడు జరిగిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుని ప్రేమిస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది? మొత్తం ఇంచుమించుగా 3-4 విషయాలు ఉన్నాయి దేవుని ప్రేమించడానికి. చెప్పండి, రుజువులు 3-4 విషయాలు ఉన్నాయి దేవుని ప్రేమించడానికి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వస్తువుని, ఈ పెన్ను ప్రేమించావనుకోండి, పెన్నని ఇటు చూడండి, ఇది బాగా బంగారు పెన్ అనుకోండి, ఇదంటే నీకు బాగా ఇష్టం అనుకోండి, ఏం చేస్తావు? ఒక 100 సార్లు దీని గురించి మాట్లాడతావు. నువ్వు 100 సార్లు దీని గురించి, ఇది ఏం పెన్ అనుకుంటున్నావు? ఇది ఆషామాషి పెన్ కాదు, ఇది ఆషామాషి కళ్ళజోడు కాదు, ఇది అమెరికా కళ్ళజోడు. ఇది అమెరికా నుంచి కూడా దేవుడు కళ్ళజోడు పంపించాడు. మధ్యన పంపించాడా? ఎవరి ద్వారా? జాన్ ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా దేవుని తలుచుకుంటావు. ఆమేనా? నీకు అదే ఆనమాల. ఎవ్రీథింగ్ మై జీసస్. ఎక్కువగా యేసు ప్రభువుని నువ్వు తలుచుకుంటా ఉంటావు అన్నమాట. నీకు మొట్టమొదటి సూచన ఏంటంటే ప్రభువుని ఎక్కువగా తలుచుకుంటావు. రెండోది, మనం ఎక్కువగా ఎవరైనా మనుషుల్ని ఎవరైనా ప్రేమించావు అనుకోండి, లేకపోతే నీ కుమార్తెని నువ్వు ప్రేమించావు అనుకోండి, లేకపోతే నీ కుమారుని నువ్వు ప్రేమించావు అనుకోండి, ఏం చేస్తావు వాళ్ళ కోసం? అమ్మా, మీ మనవడిని ఎక్కువగా ప్రేమించావు అనుకో అమ్మా, ఏం చేస్తావు? అర్థం కాలా? ఎక్కువగా నీ బిడ్డలను కానీ, నీ మనవళ్ళని కానీ, మనవరాలను కానీ ప్రేమించినప్పుడు వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటావు. నువ్వు వాళ్ళకి ఏది కావాలో అది కొనిపించేస్తావు అన్నమాట. దేవుణ్ణి ప్రేమించడంలో గుర్తులు, మొట్టమొదటిది ఆయన తలుచుకుంటాము, రెండోది ఆయన కోసం మనం ఖర్చు పెడతాము. దేవునికి స్తోత్రం. మూడోది కూడా ఉంది. దేవుణ్ణి ప్రేమించినప్పుడు కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా సరే దేవుణ్ణి వెంబడిస్తానే ఉంటావు. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, శ్రమ వచ్చిందని, నింద వచ్చిందని, సైతాను ఏదో కుట్ర చేశాడని దేవుణ్ణి వెంబడించడంలో నువ్వు ఆగిపోతే నువ్వు దేవునికి ఇష్టడు కాదు, ఇష్టరాలు కాదు. దేవునికి స్తోత్రం. నీ స్థానం భర్తీ చేయడానికి దేవుడు మరొక పౌలు వస్తాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే పౌలు అంటే ఎందుకు చెప్పాను? పౌలు పేరు ఇస్కరియోతు యోధా కోల్పోతే ఆ స్థానం ఎవరికి వచ్చింది? పౌలుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాళ్ళే శిష్యులందరూ చీట్లేసి మత్తయి పేరు తీశారు, కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి చాలా మంది ఏమంటారంటే పౌలు గారు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే, ఒకటిది ఆయన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, అమ్మ ఏంటన్నారా? రెండోది, ఆయన కోసం ఖర్చు అవుతాం. మన జీవితాన్ని ఖర్చు పెడతాం ఆయన కోసం. అంటే డబ్బులు ఖర్చు పెడతామే కాదు, దేవుని కోసం నువ్వు ప్రయాస పడతావు. ఖర్చు అవటం అంటే దేవునికి అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది ఏమని చెప్పాను? ప్రభువుని వెంబడిస్తావు. సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు యేసయ్య. సీమోను పేతురు ఏమన్నాడు? ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. 3 సార్లు అడిగాడు యేసయ్య. ఒకే ప్రశ్న నిన్ను 3 సార్లు అడిగితే నీకు ఎలాగుంటది? ఇసుకొచ్చేస్తుంది. సీమోను పేతురు ఏమనలేక, అయ్యా నువ్వు జీవాధిపతి అయ్యా ప్రభా, నీకు తెలుసు కదయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలియదా ప్రభా అని అనేసరికి వెంటనే ప్రభు అంటారు అక్కడ, నన్ను వెంబడించు, నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని కాయి అంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నిజంగా ఎక్కడ వరకు వెంబడించాడయ్యా పేతురు అంటే, యేసు ప్రభు వారిని సిలువేస్తాకి తీసుకెళ్తున్నా సరే, అందరూ పారిపోయినా సరే పేతురు కూడా పారిపోయాడు. కానీ వెంబడిస్తానే ఉన్నాడు ఈ పేతురు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను? మొదటిది, ఎవ్రీథింగ్ మై జీసస్. పదే నువ్వు యేసు రక్తం, యేసు రక్తం, లేకపోతే యేసయ్యా స్తోత్రం 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 అంటావు. రెండోది,
దేవుని కోసం నీ జీవితాన్ని కొంత ఖర్చు పెడతావు. ఆమేనానండి. ఖర్చు పెడతామంటే ఏదైనా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కానీ, లేకపోతే కష్టపడి వచ్చి ఆ ధనం తెచ్చి పరిచర్యకి సహకరించడమే కానీ, లేకపోతే ఇతరులకి దేవుని సువార్త ప్రకటించడమే కానీ, ఇలాంటిది కొన్ని విషయాలు చేస్తుంటావు. మూడోది, ఏదైనా సరే శ్రమైనా, కరువైనా, ఖడ్గమైనా, ఏదైనా ఇబ్బంది అయినా ప్రభువుని వెంబడిస్తానే ఉంటావు. నాలుగోది చెప్పండి, నాలుగోదే కది. 4 విషయాలు ఉన్నాయి మొత్తం. నాలుగోది మొత్తం ఎన్ని? ఒకటేమో దేవుణ్ణి తలుచుకోవటం, రెండోది దేవుని కోసం ఖర్చు అవ్వడం, మూడోది ప్రభువుని వెంబడించడం. దేవునికి స్తోత్రం. మూడు విషయాలు. తర్వాత మరో మాట చూసుకుంటే ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిద్దరు కానీ నేడు విధముగా జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. దేవునికి స్తోత్రం. యోసేపుని అన్నదమ్ములు గోతులు వేశారు, యోసేపు మీద నిందలేశారు, యోసేపుని కొట్టారు, యోసేపుని అమ్మేశారు. వీడు కలలుగానేవాడు అని చెప్పారు, ఒక పేరు కూడా పెట్టేశారు, కళ్ళగానేవాడు అంట. చాలా అన్నీ చేసేసిన తర్వాత చివరి యోసేపు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక్కడిగా వెళ్ళిన వాడు ప్రధాని అయ్యాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. ప్రధాని అయిన తర్వాత ఈ దూరపరుచుకున్న ప్రజలందరూ కూడా యోసేపు హెల్ప్ కోసం అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ, అప్పుడు యోసేపు ఏమంటున్నాడండి, అనలారా మీరు నాకు కీడే చేశారు కానీ దేవుడు అది మేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ ఫ్యాన్స్ స్పీడ్ తగ్గించారా? దేవునికి స్తోత్రం. మీరు నాకు కీడే చేశారు కానీ దేవుడు నాకు మేలు చేశాడు. నీ జీవితంలో ఇందులో ఉన్న మర్మం ఏంటంటే, ప్రభువుని వెంబడిస్తున్న నీవు, లేకపోతే యేసు ప్రభు రక్తంలో కడగబడిన నీవు ఎవరైనా నీకు కీడు చేసినా దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. ఆమేనానండి. ప్రభు ఉద్దేశాలు మనకు తెలియదు, ప్రభు ఏర్పాటు మనకు తెలియదు. పైన చూస్తుంటే మనం దేవుడి ఆలోచన వేరే రకంగా ఉంటుంది. ఒక్కొక్క గలిబిలి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. శోధన తర్వాత మరి ఎక్కువగా మనం ఆశీర్వదించబడే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు శోధించబడిన తర్వాత దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి పరిచర్య చేశారన్న. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరన్నా ఉదాహరణకి మనుషులు ఉన్నారు, మనుషుల్లోనూ సాక్ష్యం ఉండాలి, దేవుల్లో కూడా ఉండాలి. మంచిదే కాదంటలా. దేవుని దయందును మనుషుల దయందును కూడా వర్ధిల్లాలి, బైబిల్లో ఉంది. కానీ మనుషులు అందరూ కూడా నిన్ను మంచోడు అంటారా? మంచోడిని కూడా చెడ్డోడు అనే రోజులు ఇవి అంటారా? నువ్వు అందరికీ మంచోడివేనా? అందరికీ మంచోడివేనయ్యా? అందరికీ మంచోడు అయితే మనకి ఈ బాధలు ఏముంది? మంచోడిని కూడా చెడ్డోడు అంటారు, చెడ్డోడిని కూడా అవసరం అయితే చెడ్డోడిని మంచోడు అనరు, కానీ మంచోడిని కూడా చెడ్డోడని అందరికీ నువ్వు మెప్పించవచ్చు. ఎవడో ఒకడు ఉంటాడు కుక్కతోకలా అంటాడు. కుక్కతోకలాంటి ఏమంటాడంటే, నువ్వు అలాగా ఇలాగా ఎవరు చెప్పాలి సాక్ష్యం నీ గురించి? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు, దానియేలు నాకు బహుప్రియుడు అన్నాడు దేవుడు, యోబు నా ఇల్లంతట్లో, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు, యోబు భూమి మీద ఉన్న జనులందరి దృష్టిలోకి వెళ్ళా నీతిమంతుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు పిలిచి ఆమోద ముద్రెత్తే సేవలోకి నేను రాలా. అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుడు పిలిస్తే నేను సేవలోకి వచ్చాను. అందుకే నా ఆలోచన ఏంటంటే, అడుగులో కూర్చున్న దేవుడు అక్కడ సేవ కడతాడు. నాకు తెలిసి ఆ విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చేతనంగా ఆల్రెడీ చేయట్లేదా? వెళ్ళి చేయట్లేదా? దూర ప్రాంతాలకు వెళ్ళి, అడుగు ప్రాంతాలకు వెళ్ళి చేయట్లేదా? చేస్తాడు దేవుడు, కడతాడు. దేవునికి స్తోత్రం. కానీ విషయం ఏంటంటే, దేవుడి దగ్గర మన సాక్ష్యం ఎలా ఉంది? మనుషుల దగ్గర ఒకవేళ సాక్ష్యం బాగున్నా బాగోకపోయినా ఒక్కోసారి ఎంత బాగున్నా సరే తేడా వస్తుంది. దేవునికి స్తోత్రం. అందులో మరి ఎంత దూసుకెళ్ళిపోతుంది పరిచర్య. సైతానికి ఎలా ఉంటుంది అమ్మా? సంఘ పరిచర్య, ప్రార్థన పరిచర్య, ఫేస్బుక్ పరిచర్య, యూట్యూబ్ పరిచర్య, వాట్సాప్ పరిచర్య, సాక్ష్యం బాంబ్లెట్ల పరిచర్య, సంఘాల విస్తరణ పరిచర్య, ఇవన్నీ విడుదల పరిచర్య, డెలివరెన్స్ మినిస్ట్రీ, ఇవన్నీ జరుగుతుంటే దెయ్యాలకి మండిపోతుంటుంది అన్నమాట వీటిలన్నిటికి. కానీ నా దేవుడు
అంతా కూడా మనకి మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఐగుప్తులు ఇశ్రాయేలీల్ని తరమపోతే ఇశ్రాయేలీలు ముందుకి వెళ్ళరు. ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీలకు వచ్చిన శ్రమ మంచిదా చెడ్డదా? ఐగుప్తులు తరిమారు వాళ్ళని ఇశ్రాయేలీలు. మంచిదా చెడ్డదా? మంచిదైంది. వాళ్ళు అక్కడి నుంచి కనాను దేశం, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన దేశంలో అడిగెట్టారు వీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది కూడా మనకి అది మేలే చేస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనుషులు ఏంటంటే మన దగ్గర మన మాట మాట్లాడతారు, బయట వాళ్ళ దగ్గర బయట వాళ్ళు మాట మాట్లాడతారు. చర్చిలో ఉన్నప్పుడు రాము అంత రోడ్డు లేడు, ఎంత మంచోడు అంటారు. పక్కడికి వెళ్ళాక ఏమంటారు? చూసావమ్మా అమ్మ ఎలా వెళ్ళిపోతుందో, పని చేయకుండా చర్చిలో పనులు అంటారు. ఎవరైనా పని చేయకుండా వెళ్ళిపోయారు అనుకో, పరిచయం చేస్తున్నారు అనుకో. కానీ వాళ్ళ దగ్గర అంటారా? మనుషుల దగ్గర అంటారా? అనం. మనుషుల దగ్గర మనుషులు లేనప్పుడు షార్ట్ మాట. కానీ నేను చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ప్రతి మనిషిలో ఉంటే ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. మొదలుగా నువ్వేం చేయాలంటే ఎదటి వాళ్ళ బలహీనతలు కాదు, నీ బలహీనతలు నువ్వు గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మరో షాట్ని చూసుకుంటే 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో నుంచి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంత మేలుకరమైన వాక్యం చెప్తున్నావు. ఇది కనపడద్దా? ఇది మనం మంచిగా ఎంత చెప్పినా అది కనపడ శత్రువులకి. చూసావా పాస్టర్ గారు ఏమంటున్నారు? చూసావా లైవ్లో ఎవరిదాలు చూసుకోవాలన్నారు? చూసావా? అదే కనపడుతుంది కాడికి. మనం చెప్పిన మంచి అంతా కనపడదు బయట వాళ్ళకి. అర్థమవుతుందా? దేవుని ప్రేమించే వారికంట, అంటే దేవుని అనగా తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవంట, చెవికి కనబడవంట, హృదయానికి గోచరం కాని కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కంటికి కనబడని అద్భుతాలు, కంటికి కనబడని ఆశీర్వాదము, చెవికి కనబడని ఆశీర్వాదము, హృదయానికి గోచరం కాని అసలు ఊహించలేని ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడండి? కరెక్ట్గా అందుకే మనసు ఇక్కడ పెట్టిన వాళ్ళ వాక్యం ఎప్పుడు? దేవుని ప్రేమించినప్పుడు. తన్ను ప్రేమించే వారి కొరకు అక్కడ చూసుకుంటే వాక్యం తన్ను ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అని ఉంది. దేవునికి స్తోత్రం. తన్ను ప్రేమించడం కోసం ఆల్రెడీ 3 విషయాలు చెప్పాను. 1, యేసయ్య మాట పదే తలుచుకోవాలి. 2, యేసయ్య కోసం మన జీవితాన్ని కొంత ఖర్చు చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది ఒక బొరువేనారు, అసలు అది బొరువేనా అన్నాడు ఇంకెవడన్నా. బొరువు మొత్తం నువ్వు ఎలాగుంటుంది అమ్మ? ఎలాగుంటుందమ్మా? వచ్చి నా స్థానంలో పరిచర్కి తిరిగి నీకు అర్థమైద్ది ఎంత పోరాటమో దెయ్యాలతో. అందుకే జనాలను ఎత్తి మీద చేయబెట్టాలన్నా సరే ఈ మధ్యన ఆలోచిస్తున్నాను ఒక్కోసారి. ఎందుకులే ఈ లేనిపోని పోరాటాలు, అందరూ విడుదల పొందుతున్నారు, మేళ్ళు పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, వీటితో మనం పోరాడవలసి వస్తుంది. మోసేవాడికి కాడి బరువు తెలుస్తుంది, చూసేవాడికి తెలీదు. నీ ఫీల్డ్ వేరు, నువ్వు చేసే పని వేరు. నీ పని ఏంటో నువ్వు చూసుకుంటే నీకు అర్థమైద్ది. పక్కోడి పనిలో నువ్వు ఏలెట్టావు అనుకో, ఆ ఏలు చెప్పండిరా కాలద్దది. ఉదాహరణకి కూరగాయలు అమ్ముకుంటున్నాడు పౌలు, కూరగాయలు అవన్నీ పోసుకుని చదువుకున్నాడు. అసలు ఇది ఒక చదవటమేనా? ఇది అసలు ఒక గేడింగేనా? ఇలా శుభ్రం చేస్తారా అన్న మనకి వెళ్ళి ఎలాగుంటుంది? అది చేసేవాడికి తెలుస్తుంది. అది అయ్యా ఇది ఒక ఉల్లిపాయల మూటేనా, అసలు ఇది కూడా పోయలేకపోతున్నావు ఎందుకయ్యా నువ్వు అన్నా ఎలాగుంటుంది వాళ్ళకి? కాడి మోసేవాడికే దాని విలువ. అయ్యా ఇది ఒక వ్యవసాయమేనా, అసలు ఇది ఒక ఆటోయేనా, ఎలాగైనా తోలేది అన్న నువ్వు ఎలాగుంటుంది? కాడి మోసేవాడికే దాని విలువ
తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే నీ ఉన్న పరిధిలో ఏ ఫీల్డ్లో అయితే నువ్వు ఉన్నావో అది చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. కానీ పక్క వాళ్ళ పిలుపులోకి నువ్వు వేలు పెట్టకూడదు, పక్క వాళ్ళ పనిలోకి నువ్వు వేలు పెట్టకూడదు. అర్థమవుతుందా? అన్ని పనులు నేనే చేసేస్తానండి అయ్యగారు. తాపీ పని నేనే చేసేస్తాను, కరెంట్ పని నేనే చేసేస్తాను, వడ్రింగ్ పని నేనే చేసేస్తాను, తలుపులు కూడా నేనే బిగిచ్చేస్తాను, బరకాలు కుట్టాలంటే అది కూడా నేనే కుట్టేస్తానండి అన్నాం అనుకో. చర్చిలో అన్ని పనులు, చర్చిలోనే కాదు బయట కూడా అన్ని పనులు నేనే చేసేస్తానని అన్నాడు అనుకో. ఎవడన్నా ఆవిడికి స్థిరం ఉండదు అక్కడ. అర్థమైంది? అర్థం కాలేదా? అది ఏ పని ఖచ్చితంగా ఒక పని చేస్తాడు ఈ మనిషి అని తెలిసింది అనుకోండి జనాలకి, అమ్మో పలానా పని చేస్తాడు పలానా అతను అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు 10 పనులు చేస్తున్నావు అనుకో, జనాలు ఏమంటారంటే ఆడు ఏ పని చేస్తాడో తెలియదు అంటారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, తన్ను ప్రేమించే వారి కోసం, దేవుని ప్రేమించే వారి కోసం దేవుడు చాలా 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 సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనిషిని యొక్క ఆంతర్యానికి అందదు దేవుడి ఆలోచన. మనిషిని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంటుంది అంట దేవుడి ఆలోచన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రాత్రి ఇంచుమించుగా 3 సార్లు ఒకే మాట దేవుడు చూపించారు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అసలే గలిబిళ్ళు, సోదరులు, ఆటంకాలు, చికాకులు ఎదురే చికాకుగా ఉంటుంది ఈ మధ్యన. కొంచెం నాకు మనసు కొంచెం బాధ కలిగి రాత్రి ఏ ఊరయ్యేది మనం వెళ్ళేది, ప్రార్థనకి వెళ్తాం కదా శనివారం, పుల్లలపాడు కూడా వెళ్దామని అనుకున్నాను. మనసు బాధ కలిగి ఎంత పరిగెడతాను కానీ శత్రువు ఎంత పరిగెడుతున్నాం అంతకంతకే వెనక్కి ఏదో ఒక ఆటంకం, కరెంటు ద్వారా ఇంకోటి ఇంత చేస్తున్నాడని అనుకున్నప్పుడు నాకు. కానీ దేవుడు రాత్రికాల సమయంలో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని 3 మార్లు ఒకే మాట 3 మార్లు చూపించాడు. దేవునికి స్తోత్రం. జనాల దృష్టిలో మనం ఎలా ఉంటామంటే, జనాల దృష్టిలో రకరకాలుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి అది కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ఏమన్నాడంటే, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడు అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాని కార్యాలు జరిగిస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కావు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కావు. యేసోని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసోని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కావు. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అద్భుతము చేసితివి. గట్టిగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కావు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కావు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కానీ ఒకటి చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఎదరవారి జీవితంలో ఏదైనా జరిగిన బలహీనతను మనం ఎత్తిపట్టి, ఇదిగో నేను నీతిమంతుడిని అన్నట్టుగా, ఇదిగో వాడు దుర్మార్గుడు అన్నట్టుగా పరిసయుడు శంకర వలె ఉన్నారనుకోండి, వాడి జీవితం ఎలా అయ్యిద్దంటే వీడు ఏదైతే చూపించాడో అదే వీడికి వస్తుంది. దేవునికి స్తోత్రం. గతంలో నేను అనుకున్నాను, ఆయన పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు ఇలా చేశాడంట అని అనుకున్నప్పుడు సేమ్ అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైంది కొన్నాళ్ళకి. ఇప్పుడు ఎవరితో చెప్పాలి? ఇప్పుడు దొంగోడికి తేలు కుడితే చెప్పుకుండా దిక్కుండదు ఎక్కడ, ఎందుకంటే అరిచాడంటే యజమానుడు ఎగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది జరిగేదంతా మేలే అని ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక సావుకారి గారికి గజ్జి ఉండేదంట. అమ్మాయి అంటున్నారా?
గజ్జి షావుకారు గారికి, కోటీశ్వరుడు ఆకివీడు ఆ ఏరియాలో. నిజంగా యథార్థంగా జరిగింది. ఆయన గజ్జితో ఓకే, గజ్జీను దగ్గు రెండు ఉండి అంట. ఈ యొక్క అర్ధరేతులు కూడా నిద్ర ఉండేది కాదంట. నిద్రలేసి దగ్గుండ ఇలా గోక్కుండా ఉండేవాడంట. ఓ పాస్టర్ గారు అక్కడికి, నాలాంటి ఓ పాస్టర్ గారు లేకపోతే ఇంకొక ఆయన పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడంట, ఏంటంటే సావుకారి గారు మీరు చూస్తే కోటీశ్వర్లు, సావుకారులని ఎవరిని అంటామయ్యా మనం? కౌంట్లు. సావుకారి గారు మీరు కోటీశ్వర్లు, మీరు ఒక 500 లేకపోతే తీసుకెళ్తే, ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం 500, అప్పుడు 500 ఎక్కువ, ఒక 500 తీసుకుని మంచి హాస్పిటల్కి వెళితే మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదండి సావుకారి గారు అని అడిగారంట. అడిగితే ఈయన అన్నాడంటే, ఈ సావుకారి గారు పాస్టర్ గారితో, ఏంటంటే పాస్టర్ గారు ఈ గజ్జి నాకు ఎంత మేలు చేస్తుందో మీకేం తెలిసింది అన్నాడు. గజ్జి మేలు చేయడం వేడరా బాబు, లేదా ఈ దగ్గు నాకు ఎంత మేలు చేస్తుందో నీకేంది? కరెక్ట్గా మంచి నిద్రట్టినప్పుడే నాకు దగ్గు వస్తుంది, బాగా నిద్రట్టినప్పుడే దురద వస్తుంది నాకు. అప్పుడు వెంటనే మెలకు వచ్చి ఏం చేస్తానంటే ఆ దగ్గుతా ఆ గోక్కుంటా ఉంటాను. ఈలోపు దొంగతనానికి వచ్చినాడు, అమ్మో వీడు మెలకుగానే ఉన్నాడని ఆడు పారిపోతాడు. మనుషులు దగ్గుతున్నారంటే మెలకుగానే నా ఆస్తి అంతా కూడా అలా కాపాడుకుంటున్నానయ్యా అనేవాడంట ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది మేలు చేసిందా కీడు చేసిందా అమ్మ? అర్థమైందా? దురద వచ్చింది, ఆ దురద ఏమైంది? మేలుగా. దగ్గు వచ్చింది, ఏమైంది? అది మేలుగా. దేవుడు చేసే మేలు మనకు అర్థం కాదు. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. గతంలో సైతాను కొన్ని ఒడిదుడుకులు గొడవలు తెచ్చినప్పుడు ఆ యొక్క శోధన తీరిపోయిన తర్వాత కొన్ని రాష్ట్రాలకి కొన్ని దేశాలకి మన పరిచర్య తెలిసేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ పిల్లోడి విషయంలో ఆ శోధన తీరిపోయాక అప్పుడు దాకా వాటర్ క్యాన్లు మోసేవాడు, తర్వాత ప్రైవేట్గా ఓ జాబ్ వచ్చేసింది ఏకంగా. దేవునికి స్తోత్రం. ఒక శోధన వెనకమాల మనకంతా మేలే, కీడు వెనకమాల. అందుకే యేసేపు అంటున్నాడు, అన్నలారా మీరు కీడే చేశారు కానీ నా దేవుడు దాన్ని మేలుగా మార్చేశాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో కడగబడి యేసయ్యని వెంబడించే బిడ్డలుగా ఉంటామో మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుడు మేలుగా మార్చేస్తాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది అయితే ఏంటంటే, రెండో విషయం కూడా మనం కూడా దుష్టులకు దూరంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది నేను చెప్పింది? దుష్టులకు దూరంగానే ఉండాలి. సాధారణంగా ఏంటంటే ముఖం మీద మనల్ని తిట్టేవాడి కంటే కూడా కపటంగా మన పక్క నుండి ఎన్ని పోటీ పొడిచేవాడు మహాప్రమాదం. కోపం వచ్చింది, ఎవడో వచ్చి మనల్ని తిట్టేశాడు, ఆడు కోపం వచ్చింది కాబట్టి తిట్టేసి వెళ్ళిపోయాడు, అక్కడతో వాడితో ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మన పక్క నుండి గోతుల దేవో వాళ్ళు ఉంటారు అక్కడక్కడ ఇస్కరియోతు యోధాలో, వాళ్ళతో ఎంత డేంజర్ అంటే చాలా చాలా డేంజర్ అన్నమాట వాళ్ళతో. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే జీవితంలో కొన్ని దేవుడు అట్లాంటి అనుభవాలు నేర్పిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడటం మంచిదే. దేవునికి స్తోత్రం. రెండోది, నాకు తెలిసి నేను చెప్తున్నాను, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని ప్రతి శోధనని దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు, మేలుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదన్నా ఒక సందర్భాన్ని అనుమతించాడంటే దాని వెనకాల చాలా మేలు కలగబోతుంది అని అర్థం అన్నమాట. అందుకే మనం ఏం చేయాలంటే మన జీవితంలో ప్రభు మీద మనం ఆధారపడి సమస్యను కూడా, నేను 3 విషయాలు చెప్పాను ఇందాక. ఒకటి ఏం చేయాలి అమ్మా? నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ నువ్వు ప్రేమించినప్పుడు, నీకు ఇష్టమైన మనిషిని నువ్వేం చేస్తావంటే పదే తెలుసుకుంటావు. నీకు ఇష్టం లేకపోతే ఆ మనిషిని చిచి అసలు వాళ్ళని గుర్తు చేయొద్దు ప్రభా నాకు అని కూడా అవసరం అయితే అలా కూడా అడుగుతావు, ఇష్టం లేకపోతే. అవునా? ఇష్టమైందనుకో పదే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటావు, మనిషి అయినా సరే వస్తువు అయినా సరే. రెండోది ఏమని చెప్పానమ్మా? రెండోది, దేవుని కోసం నువ్వు ఖర్చు అవుతావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏదైనా ఖర్చు పెడతాం కదా, అలా దేవుని కోసం మనం కూడా ఖర్చు పెడతాం, లేకపోతే మన జీవితాన్ని ఖర్చు చేస్తాం. మూడోది, దేవుణ్ణి కష్టమైన నష్టమైన శ్రమైన ఇబ్బంది అయినా దేవుణ్ణి వెంబడిస్తానే మీరందరూ కూడా ఇదిగో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్నాడు యేసయ్య. అనగానే అందరూ కూడా ప్రభా అయ్యా అది అలా జరగకూడదయ్యా, అలా కాదయ్యా, ఎలా కాదయ్యా, నేనా ప్రభా అనండి. పేతురు ఇంకో 2 మెట్లు ఎగస్ట్రా వేసి ఎవరు విడిచిపెట్టినా ప్రభా నేను మాత్రం ఇన్ని ఎడవనయ్యా అన్నాడు. అది కొంచెం ఇంకా ఓవర్ అనిపించింది అది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఆయన సమస్తం తెలుసు కదా,
ఒరే బాబు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, ఒకసారి కాదు, నీలో ఉన్నవాడు వచ్చి 3 సార్లు అబద్ధం ఆడతాడు అని చెప్పాడు యేసయ్య అనగానే. కానీ తర్వాత పేతురికి అర్థమై పశ్చాత్తాపడ్డాడు ఆ విషయం. దేవునికి స్తోత్రం. ముందు అందరు ఇడిచిపెట్టినప్పుడు ఈయన కూడా ఇడిచిపెట్టేశాడు భయం వేసి. కానీ ఏం జరిగిందంటే అక్కడ దేవుడు చూడండి, యేసు ప్రభు వారు దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినప్పుడు ఎవ్వరూ వెళ్ళకపోతే అక్కడికి అరిమత్తయి యోసేపుని పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అరిమత్తయి యోసేపు ఎవరో రోమా సామ్రాజ్యంలో ఒక ప్రముఖమైన అధికారం కలిగిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం. రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి వెళ్ళడానికి ఒక అరిమత్తయి యోసేపు వెళ్ళాడు, కానీ ఎవరో వెళ్ళపోయారు ఆ దినాల్లో. దేవునికి స్తోత్రం. అరిమత్తయి యోసేపు ఇంకో మాట చూసుకుంటే గవర్నర్ అనేవాడు ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ. తెలుసా మీకు ఆ విషయం? ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నరే. దేవునికి స్తోత్రం. రోమా గవర్నర్ గారితో మాట్లాడడానికి అరిమత్తయి యోసేపు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో జరిగేదంతా కూడా మనం మేలుకని నువ్వు జాగ్రత్తగా దేవుని మీద విశ్వాసం ఉంచి వెళ్తే దీవించబడతావు. లేదు ఈ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న సోదరులు, చిన్న చిన్న ఇబ్బందులు చూసి నువ్వు కలవరం చెంది వెనకడిగెత్తే దేవునికి నీ యందు సంతోషం ఉండదు. తర్వాత నీ బతుకు ఎలా ఉండదంటే తెగిన గాలిపట్టంలాగా ఉంటుంది, ఎట్టెళ్ళి చిక్కుకుంటుందో. సాధారణంగా కాపరి అండర్లో ఉన్న గొర్రె ఎప్పుడు కూడా క్షేమంగానే ఉంటుంది. ఒంటరిగా తిరిగే గొర్రె ఏమైందంటే వెళ్ళి ఆటగాడి చేతిలో పడిపోద్ది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సముఖంలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ముందు ఉంటే గనక నీకు జరిగే సమస్తం కూడా దేవుడు మేలుకరంగానే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండోది మరో విషయం, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరో విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన కృపని నాకు దేవుడు ఇచ్చిన కృప అని అనుకోవాలి, కానీ నేను కాబట్టి చేస్తున్నాను అనుకోకూడదు. చర్చికి గతంలో చాలా వేలు సహకరించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆమె ఒకసారి ఎంత ఇచ్చావమ్మా, ఒకసారి 50,000 రూపాయలు తాడేదో ఇస్తే మళ్ళీ ఇడిపించి ఇచ్చేసింది ఆమెకే. ఈ ముందర ఇచ్చేసింది కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆమె మామూలుగా చెప్తున్నా, ఇప్పుడు ఏమో చర్చ్ అంతా నేనే కట్టించాను, అసలు నేను లేకపోతే చర్చ్ లేదు అక్కడ అందనుకో, ఎలా ఉంటుంది? నిజమేనా? ఏటయ్యా నిజమేనా? అసలు నేను లేకపోతే పాస్టర్ గారు చర్చి కట్టించలేదు, నేను వెళ్ళాకే చర్చి అది అంతా రెడీ అయింది, లేకపోతే అప్పుడు దాకా చర్చి లేదు, పాస్టర్ గారు ఏదో అలా ఆ వరండాలో పెట్టుకునేవాడు అన్నావు అనుకో, నీ మాట ఒకవేళ మనిషి వెనకపోవచ్చు, దేవుడు ఖచ్చితంగా వింటాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే నేనే ఉన్నాను ఎవరికన్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చర్చ్ అంతా నేనే కట్టించాను, నా సంఘస్థులు ఎవరేం చేయాల, అసలు ఈ పుల్ల తీసి ఈ పుల్ల కూడా కదపలాలు అన్నాను అనుకో, ఎవరింటారు? కదపలేదా? మీరు ఎవరో వింటారు సెల్లు, కదపలేదా అన్నా. ఇక్కడ పనులు చేశారు, ఇటుకలు మోసారు, సిమెంట్ ఎత్తారు, రేకులు అందించిన వాళ్ళు ఉన్నారు. చాలా 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 ప్రయాసం ఉంది, అందరి ప్రయాసం ఉంది. అర్థమవుతుందా? ఎప్పుడూ కూడా దేవుడు ఏదన్నా నీకు ఆ కృప ఇచ్చినప్పుడు నేను కాబట్టి చేస్తున్నాను, నేను లేకపోతే ఇక జరగదది అలా అనుకున్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. కానీ పరిచర్య మాత్రం ఆగల. పరిచర్య ఆగదు. ఇది దేవుడు ఏర్పరిచిన పరిచర్య, ఇది ఆగదు. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడున్నా లైవ్ వస్తానే ఉంటుంది, ఇది మీరు చూస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పరిచర్య ఆగదు. దేవునికి స్తోత్రం. ఆగాలని సైతాను చాలా కుట్రలు చేస్తుంటాడు. మరి సైతాను కుట్రలు చేస్తుంది. నాకు మొన్న చాలా బాధ వేసింది. ప్రభా సైతాన్ గారు ఇన్ని కుట్రలు చేస్తుంటే ఆ కరెంట్ వాళ్ళు పదే వచ్చినప్పుడు ఇంత ఆటంకపడుతుంటే మీరు ఏం చేస్తున్నారు ప్రభా అని అనుకోగానే మళ్ళీ అక్కడ వెంటనే సమాధానం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాడి పనిలో వాడు ఉంటాడు, పెద్ద ఆయన పనిలో పెద్ద అయినా. ఈయనేం చేస్తాడు? ఈయన అమ్మ వాదారుతాడా? ఎవరో వాదారుతారు అన్నట్టు అనిపించింది. ఈయన ఏం చేస్తాడంటే శత్రువు వడిగా మన మీదకి వచ్చినప్పుడు సైతానికి అడ్డుగా ప్రభు నిలబడతాడంట. యుద్ధం అప్పుడు ఎవరిదైంది? నువ్వు మనుషులతో పోరాడగలదు కానీ దేవుడితో పోరాడగలదువా? లేదండి నేను పోరాడతానండి, నా దగ్గర జనం ఉన్నారు, నా దగ్గర తాగుబోతోళ్ళు ఉన్నారు, గొడవలాడేవాళ్ళు ఉన్నారు, లేకపోతే నా దగ్గర ఏమో ఇదిగో వెళ్ళి వాళ్ళతో గొడవాడేవాళ్ళు ఉన్నారు, నేను ఏదైనా చేస్తానండి అన్న వరకు నిన్ను త్వరలో దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనుషులతో చెలగాటాలు ఆడొచ్చు కానీ దేవునితో చెలగాటాలో ఆడకూడదు. నేను నిన్న ఉపవాస ప్రార్థనలో 3 విషయాలు చెప్పాను. చర్చి జోలికి, సంఘం జోలికి, దైవజన జోలికి వస్తే దేవుడు చాలా త్వరగా స్పందిస్తాడు. నువ్వు ఒకవేళ నిజంగా దేవుని అభిషేకం కలిగిన దైవజనుల జోలికి వెళితే
దాని మూల్యం ఎంత పరిణామం, ఎంత డేంజర్గా ఉంటుందో తర్వాత తెలుస్తుంది. అలా చాలామందిని చూశాను నేను, ఒకరిని కాదు ఇద్దరు కాదు. చర్చి జోలికి వెళ్ళకూడదు, సంఘం జోలికి వెళ్ళకూడదు, దైవజనుని జోలికి కూడా వెళ్ళకూడదు. ఈ 3 విషయాలు దేవుడికి బేగా కోపం రేపితే అనమాట. దేవునికి స్తోత్రం. అందుకే తెలిసినోడు ఎవడు, నాకు తెలిసి అన్యులు కూడా దేవుని సేవకుల జోలికి వెళ్ళరు. తెలుసా మీకు ఆ విషయం? వెళ్ళరు అన్యులు కూడా. ఎందుకు వెళ్ళరు అంటే, అబ్బో మనకెందుకు దైవ కార్యక్రమం జోలికి. మనకు అంకుల్ గారు వాళ్ళు భోజనాలు తెచ్చేటప్పుడు వాళ్ళు మాట అనేవాళ్ళు, వాళ్ళ పేరేంటయ్యా హోటల్ వాళ్ళు, అంకుల్ గారు వాళ్ళు వరలక్ష్మి మెస్స, కర్రీ పాయింట్ అంకుల్ గారు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, పాస్టర్ గారు ఇది దైవ కార్యక్రమం కాబట్టి మేము కొంచెం ఎక్కువే పంపిస్తున్నామండి అన్నీ అన్నారు వాళ్ళు. నాకు ఎంత సంతోషం వేసింది. వాళ్ళు అన్యులైనా సరే ఆ మాట అనేసరికి, ఇది దేవుని కార్యక్రమం కాబట్టి మేము మావులోళ్ళకి పంపించినట్టు పంపించమండి, అన్నీ కొంచెం ఎక్కువే పంపిస్తామండి అన్నారు ఆయన. ఒక అన్యులైండి కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నందుకు నాకు ఎంత సంతోషం కలిగిందో. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సముఖంలో అనుజనులు ఏం చేస్తారంటే, దేవుడు అంటే భయం ఉంటుంది వాళ్ళకి. అనుజనుల ఏరియాలో, చాలా ఏరియాలో చర్చిలోనే మీకు తెలుసా, మీరు ఎక్కడికో అటు హై స్కూల్ అవతల ఎక్కడికో లోపలికి, అటు మండల ఆఫీస్ దాటి లోపలికి వెళ్తే పెద్ద చర్చి కట్టేశారు అక్కడ ఎవరో. అదంతా అడవులాగా ఉంది. ఇదేట్రా బాబు అడవులాగా ఉంది, ఇక్కడ పెద్ద చర్చి ఉంది ఏంటి అనుకుంటే, ఎక్కడికక్కడ అన్యుల ఏరియాల్లో చర్చిలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే కారణం, అన్ని జనులు దేవునికి భయపడతారు. దేవునికి స్తోత్రం. అమ్మో దేవుని జోలికి వెళ్ళకూడదు అనే ఆలోచన ఉంటుంది. కానీ నామకార్థం ఉన్న క్రైస్తవులకి ఏమైంది అంటే, చిన్నప్పటి నుంచి దేవుని గురించి చూసి వాళ్ళకి సరిగా తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా పడితే అలాగే ప్రవర్తిస్తామనుకుంటారు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, దేవుని సముఖంలో దేవుని వెంబడించే వ్యక్తిగా, దేవుని ప్రేమించే వ్యక్తిగా, దేవుని చిత్తానుసారంగా అడుగులు వేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పరిస్థితులు మారితే కంటికి కనబడని ఆశీర్వాదం, హృదయానికి గోచరం కాని ఆశీర్వాదం, చెవికి కనబడిన ఆశీర్వాదం దేవుడు మనకే ఇస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను నాయన అయా మేలుగా మార్చండి అయ్యా, ఆశీర్వాదంగా మార్చండి నాయన అయా, సహాయం చేయి నాయన. ఇదిగో యోసేపు అంటున్నాడు, అన్నలారా మీరు కేడి చేశారు కానీ దేవుడు దానిని మేలుగా మార్చేశాడు అంటున్నాడు. ఇదిగో దేవుని ప్రజలకి ఎవరైనా కీడు చేస్తే దేవుడు అది మేలుగానే మారుస్తాడు కానీ కీడు చేసిన వాళ్ళు ఇదిగో దేవుని దృష్టిలో నేరస్తులుగా పరిగణించబడతారు. ఇదిగో ఒకవేళ నువ్వు ఈ సమాజం దృష్టిలో తప్పించుకోవచ్చు, దేవుని దృష్టిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు, దేవుని సముఖంలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రభువా నీకు వందనాలయ్యా. ఇదిగో ఆయన పరిచర్య, ఇదిగో ఆయన మందిరము, ఆయన సేవకుడు, ఆయన కనుదృష్టితో ఆయనకి సమానం. దేవునికి స్తోత్రం. ప్రభువా ఇదిగోనైనా నీ మందిరం విషయంలో, నీ సంఘం విషయంలో, నీ సేవకుని విషయంలో జాగ్రత్తగా ఉండే మనసు నాకు దయచేయి. ప్రభువా నీకు వందనాలయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో రకరకాలుగా ఆటంకాలను తీసుకొచ్చే ప్రతి దురాత్మని యేసు నామములో బంధించండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సముఖంలో దేవుడు మనకు మేలు చేస్తానంటున్నాడు, సమస్తం మేలుగా మారుస్తానంటున్నాడు. ఇదిగో ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగిస్తానంటున్నాడు. ప్రభు సముఖంలో ప్రభువా నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం.